కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట, లాస్ట్లో అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీకి పార్ట్ 2 అయితే అవసరం లేదండి. గైస్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో బకాసురా రెస్టారెంట్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 5 బ్యాచిలర్స్కి హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ పెట్టడానికి మనీ అవసరం అవుతుందండి. సో అలా మనీ అవసరం అవడంతో ఆ 5 కూడా యూట్యూబ్లో హారర్ వీడియోస్ అప్లోడ్ చేసి మనీ సంపాదించాలి అని అయితే అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా అనుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన కృష్ణ భగవాన్ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వైవా హర్ష, ప్రవీణ్, ఫనీ, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇంకా ఇందులో మిడిల్ క్లాస్ కష్టాల గురించి చెప్పిన విధానమే గానీ అండ్ ఆ కష్టాల గురించి మన ప్రవీణ్ చెప్పిన డైలాగ్సే గానీ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. అలాగే మన కృష్ణ భగవాన్ గారు చేసిన కామెడీ కూడా బాగానే పండిందండి. అండ్ ఆ దెయ్యంతో వచ్చిన ఎమోషన్స్ కూడా పర్లేదు, కనెక్టబుల్ గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాం అనుకుంటే చూసేయొచ్చండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీలోని స్టోరీనే రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం చాలా ఈజీగా గెస్ట్ చేసేయగలుగుతామండి. అండ్ కొన్ని ప్లేసెస్ లో మూవీ చాలా స్లో పేస్ లో రన్ అవుతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ సోషల్ మీడియా స్టార్ట్ చేసిన కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని బీజిఎం అయితే చాలా లౌడ్ గా ఉందండి. నిజం చెప్పుకోవాలంటే కొన్ని ప్లేసెస్ లో మాటలే అసలు వినిపించట్లేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ బకాసురా రెస్టారెంట్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, ఒకసారి చూసేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట, లాస్ట్ లో అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీకి పార్ట్ 2 అయితే అవసరం లేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి ఆ పక్కనే హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా.